నేరం ఎవరిది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు జనసేన నేత డాక్టర్ మాధవరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ రేగడి లక్ష్మణరావు గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. నెక్స్ట్ సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. అలాగే వైసీపీ జైకర్ గారు కూడా మనతో ఫోన్లో అందుబాటులోకి వస్తారు. బీజేపీ నేత కొట్టె మల్లికార్జున గారు కూడా మనతో అందుబాటులోకి వస్తారు. ముందుగా మాధవరెడ్డి గారితో మాట్లాడదాం. మాధవరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. మాధవరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా మీకు తెలుసు ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టుకు సంబంధించి చేసిన కీలక వ్యాఖ్యల్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వైసీపీ నేతలు ఎవరున్నారో వాళ్ళు కూడా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దీన్ని ఏ కోణంలో చూస్తారు? ఖచ్చితంగా స్వాగతించాలన్న ఎవరు ఉన్నా కూడా గవర్నమెంట్ లో. ఎందుకు అంటే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సో కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనం స్వాగతించాలి. వాళ్ళ దాంట్లో కూడా క్లియర్ గా ఉందన్న స్టేట్ గవర్నమెంట్ అండ్ సిబిఐ అండ్ ఫుడ్ డిపార్ట్మెంట్ 5 members తో ఒకటి కమిటీ ఉంది. దానివల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఏదైతే వైసీపీ నాయకులు అయితే చేస్తున్నారో సో వాళ్ళకు కూడా క్లారిటీగా ఉంటుంది. మనకు కావాల్సిన ఇక్కడ దేవుని రాజకీయాలు లాక్కుంటుండే అన్న దానికోసం న్యాయస్థానం మంచి తీర్పు ఇచ్చిందని అనుకుంటున్నాను. లడ్డూ తయారీలో కల్తీ జరిగిందనడానికి మెయిన్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికని బేస్ చేసుకుని ఏపీ ప్రభుత్వం దీన్ని గట్టిగా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి. మరి ఎన్డీడీబీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఆ రిపోర్టు పాత్ర ఎంతవరకు ఉండబోతుంది అంటారు ఈ కేసులో? అన్న ఎన్డీడీబీ అనేది ఒక ల్యాబొరేటరీ అన్న, అది ఏ సంస్థ కాదు. సో అది చేసినటువంటి నాణ్యత ఎలా ఉంది, ఏ ఫుడ్లో ఏం మిక్స్ అయింది అన్న దాన్ని మాత్రమే ఇచ్చిందన్న. బట్ మేబీ నాకు తెలిసి ఈ సిట్ కూడా ఈ కమిటీ కూడా ఆ శాంపిల్స్తోని వేరే ల్యాబొరేటరీలో చెక్ చేయించవచ్చు, ఆర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో చెక్ చేయించవచ్చు, ఆ లడ్డు శాంపిల్స్ కూడా చెక్ చేయించవచ్చు. సింపుల్ అన్న, ఇక్కడ మనం ఏంటది ఏ ఎన్డీబీ అవసరం లేదు. ఇక్కడ మనం ఒక వ్యక్తిగతంగా ఒక హిందూగా ఒక భక్తుడిగా లడ్డు యొక్క స్మెల్ చూసి చెప్పవచ్చు అన్న. మనం ఆ స్మెల్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, దాన్ని బట్టి చెప్పవచ్చు నాణ్యత ఎలా ఉన్నది అని. ఇంత కలిసినగా అందులో జంతువుల యొక్క ఇక్కడ ఒకటి మీరేమో స్మెల్ చూసి చెప్పేసి అంటున్నారు. ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా మరి వైసీపీ వాళ్ళు ఎదురుదాడి చూస్తుంటే మరి ఇది వాళ్ళు ఒప్పుకుంటారని మీరు అనుకుంటున్నారా? ఇది అవుతుందా? అవ్వదు కదా అలా. కాబట్టి ఈ రోజున సుప్రీంకోర్టు ఇప్పుడు ఎన్డీపీ అనే సంస్థ ప్రాక్టికల్ గా వాళ్ళు చెక్ చేసి ఇందులో మిక్స్ అయిందని వాళ్ళు ప్రాక్టికల్ గా ఇచ్చారన్న. వాళ్ళు ఏదో నోటికి ఇప్పుడు వాళ్ళు టీడీపీకి సపోర్ట్ కాదు, అది టీడీపీకి సపోర్ట్ కాదు, వైసీపీకి సపోర్ట్ కాదని వాళ్ళు దీంట్లో మిక్స్ అయిందని చెప్పి వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు. సో దాన్ని మనం అందరం కూడా యాక్సెప్ట్ చేయాలి. ప్లస్ న్యాయస్థానం కూడా సెకండరీ ఒపీనియన్ వెళ్ళమంటది. అలా సిట్ ఏం చెప్తుందో చూసి దాన్ని బట్టి వెళ్తారన్న. కాకపోతే ఏంటి అంటే లడ్డులో నాణ్యత అయితే గత 5 సంవత్సరాలు తగ్గాయన్న, ఖచ్చితంగా తగ్గింది అని చెప్పొచ్చు. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ బిఫోర్ కూడా తిరుపతి క్యాన్వాసింగ్ లో చెప్పారు. ఏమని చెప్పారు అంటే తిరుపతిలో లడ్డు నాణ్యత తగ్గింది, లడ్డు నాణ్యతను మీ అధికారంలో రాగలదని చూస్తామని చెప్పారు. సో ఏంటి అంటే అన్న, ఇక్కడ ఒకటే రాజకీయాల్లోకి దేవుణ్ణి కానీ టీటీడీని కానీ ఇంక వేరే దేవస్థానంలో ఎవరిని కూడా తీసుకురావద్దన్న మెయిన్ ఇంటెన్షన్. సో రాజకీయాలు వేరు, ఇది వేరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్రిస్టియన్ సంస్థనో లేకపోతే మైనారిటీ సంబంధించిన వాళ్ళ ఏదైనా మన ఏమంటారు మసీదు గానో ఇలాంటి సంస్థలు అన్ని కూడా ఒక చారిటబుల్ ట్రస్ట్ లో నడుస్తాయన్న. మనది మాత్రం ఎండోమెంట్ లో పెట్టి అధికారులు పనిచేయడం. దీనివల్ల ఎందుకంటే హిందూ ధార్మిక సంస్థలు ఎవరైతే ఉన్నారో, పీఠాధిపతులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ టెంపుల్స్ అని నడవాలని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అంటే ఇలాంటి రాజకీయ నాయకుల చేతిలో వెళ్ళినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయన్న. ఎందుకంటే కనీసం దేవుడికి మహాప్రసాదంగా పెట్టే లడ్డులో కూడా నాణ్యత లేకపోవడం, ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి బీజేపీ నేత యూత్ లీడర్ కొట్టే మల్లికార్జున గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మల్లికార్జునరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. అలాగే డిబేట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ శుభాకాంక్షలు. మల్లికార్జున గారు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఏ రకంగా చూస్తారు? సార్, వాస్తవంగా ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్న సంతోషం.
యాజ్ ఎ సివిల్ ఆస్పిరెంట్ గా. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ అనేది చాలా ఆ మూడు అనేది ఏదానికి అలాంటి ఇంటర్లింక్ కొనసాగినట్లే వ్యవస్థలన్నిటి కూడా మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం అనేది ఒక భారతీయుడుగా, ఒక బీజేపీ నాయకుడు మేము గౌరవిస్తాం. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు గారికి, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థకి అంటే ఈ రోజు మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఒక హిందువుగా అవ్వచ్చు, ఒక భారతీయుడుగా. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరూ హిందువులు, హిందుత్వాన్ని, హిందుత్వ మతాన్ని మనం ఈ రోజు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ రోజు కేవలం ఇక్కడ అవకతవకలు జరిగాయని మాత్రమే చెప్పారు ఇక్కడ. అంతేగాని ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి కల్తీ చేశారు, నెయ్యి పోశారు అని ఎవ్వరూ ప్రశ్నించలేదండి. ఈ రోజు మనం చూసినట్లయితే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఎన్డీఏ కూటమి, చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఏపీ ఎన్డీఏ కూటమి సిట్ కూడా వేయడం జరిగింది కల్తీ నాణ్యత యొక్క లడ్డుల తయారీ విధాన్ని. వాస్తవంగా చూస్తే నిన్న కూడా మనం చూసాం, మా మిత్రపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ పేరు మీదుగా తిరుపతిలో ఒక వారాహి సభ పెట్టడం జరిగింది. నిజంగా మా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మా ఎన్డీఏ కూటమి నాయకులు కావచ్చు, ప్రతి ఒక్క ఆయన్ని నిర్వహించే ప్రతి ఒక్కరు కూడా ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఖచ్చితంగా ఈ వ్యవస్థలో భాగస్వామ్యం అవుతారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అయినా, ప్రతి హిందువు అయినా, ప్రతి ఒక్క హిందుత్వవాది అయినా, ప్రతి ఒక్కరు అంటే దేవుణ్ణి ఆరాధించే ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే సార్. ఈ రోజు ఒకప్పుడు అంటే పురాతన కాలంలో దేవాలయాలు అనేవి ఏ విధంగా ఉండేవి అంటే ఆధ్యాత్మిక కేంద్రాలుగా, అదేవిధంగా స్పిరిచువల్ తో పాటు కళా కేంద్రాలుగా ఉండేటివి. ఈ రోజు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేటువంటి టెంపుల్స్ కేవలం వ్యాపార కోణంలోనే ఉంటున్నాయి. ఈ రోజు టెంపుల్ ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఒక రాజకీయ వ్యవస్థనే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత మాత్రమే. ఈ రోజు ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని చెప్తాం. దైవం మానుష్య రూపేణ, దైవము ప్రతి మనిషిలో ఉంటుందని చెప్తారు. ఈ రోజు ఆ దైవాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు ఒక దేవుని లాగా, ప్రతి ఒక వ్యక్తి లాగా, ఒక శక్తి లాగా ఈ రోజు హిందూ దేవాలయాల మీద కావచ్చు, హిందూ మతాల మీద కావచ్చు, ప్రతి ఒక్కరి మీద కంకరం కట్టుకోరు. ఈ రోజు తిరుపతి లడ్డూలో ఓన్లీ నాణ్యత తగ్గిందనే ఒక వివాదాన్ని మాత్రమే చూస్తున్నారు, కానీ అది ఒక వివాదంగా ప్రతి ఒక్క హిందువు చూడట్లేదు. ఎందుకంటే నాణ్యతలో అవకతవకలు ఉంటే ఖచ్చితంగా విచారించి రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి ఏ గుడిలో కూడా ఎక్కడ కూడా జరగకూడదు. హిందుత్వం అనేది ఒక భావన కాదు, అది ఒక దైవత్వం సంబంధించిన ఒక ఆలోచన విధానము. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవన విధానంలో వే ఆఫ్ లైఫ్ లో ట్రెడిషన్ అనేది ఒక భాగం కాబట్టి ప్రతి ఒక్కరు అదే కోరుకుంటున్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ అయినా, ఎన్డీఏ కూటమి అయినా ప్రతి ఒక్క హిందువుల యొక్క విధానం ఏంటంటే మద్దతు ఎందుకు అడుగుతున్నారంటే, ఈ రోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్నానండి, లౌకికవాదులకు అదేవిధంగా సెక్యులర్ ముసుగులో ప్రతి ఒక్కరిని విద్వేషం చెప్పే వాళ్ళకి ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నట్లు లౌకికవాదం 1 వేలో లేదు, 2 వేలో ఉండాలి. లౌకికవాదం కేవలం ప్రస్తుతం ఇండియాలో లౌకికవాదం 1 వేలో ఉంది. ఎందుకంటే లౌకికవాద ముసుగులో ఓన్లీ హిందువులపై దాడి జరిగినప్పుడు హిందువులు మాట్లాడితే వాళ్ళని వాదులుగా మల్లికార్జున్ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో మాట్లాడారు, అసలు నీకు సనాతన ధర్మం అంటే తెలుసా అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏదైతే తప్పు చేశాడో నీకు తెలుసు, కూటమిలో భాగస్వామి అయి ఆ చంద్రబాబు నాయుడు చేసిన తప్పు అని నువ్వు దుష్ప్రచారం చేస్తున్నావు, నీకు అసలు సనాతన ధర్మం గురించి తెలుసా అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలి? సరే, మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఈ రోజు ఎన్డీఏ కూటమిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తుంటే నిజంగా ఒక భారతీయుడిగా, హిందువుగా నవ్వొస్తుంది సార్, సిగ్గుపడుతున్నా. ఎందుకంటే గత 10 రోజుల కిందట నేను తిరుపతికి వస్తాను, నడుచుకుంటూ వస్తాను, ఒక సభను ఏర్పాటు చేస్తాను, ఏ విధంగా అయితే లడ్డూలో నాణ్యత విధానం మీద ఎటువంటి అంటే తప్పుడు విధానాలు జరగలేదు, మా ప్రభుత్వంలో బాగా జరిగాయి అని చెప్పేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో కేవలం డిక్లరేషన్ వాటి మీద సంతకం పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఈ రోజు తిరుపతికి వెళ్ళలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల మీద, హిందువుల మత విధానాల మీద ఆయనకి నమ్మకం లేదు, కేవలం హిందువుల ఓట్లు మాత్రమే కావాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని
సూడో స్పిరిచువాలిస్ట్ అని పేర్కొన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారిని నేను ఒకటే ప్రశ్నిస్తాను. అయ్యా, మీరు గతంలో టీటీడీ ఆలయ చైర్మన్ లో ఉన్నారు కదా, అప్పుడు ఉన్నప్పుడు చర్చి ఒక విధానంలో తిరుపతిలో తన కుమార్తె యొక్క పెళ్లి చేశారు, ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి తిరుపతి ప్రజలు అడిగితే దానికి భూమన కరుణాకర్ రెడ్డి గారు సంబంధం లేని మాటలు మాట్లాడారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎన్డీఏ కూటమి రోజు రోజు హిందుత్వ యొక్క మెరుగుదలకు ఈ రోజు చర్యలు తీసుకుంటుంది. మనకందరికి తెలుసు, ఎన్నో దేవాలయాలు పూట గడిస్తే చాలనుకొని అక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా బిక్కు బిక్కుమంటే ఈ రోజు ధూపదీప నైవేద్య సంరక్షణ కోసం 5,000 నుంచి 10,000 కూడా ఈ ఎన్డీఏ కూటమి ఈ రోజు పెంచడం జరిగింది. అర్చకులకి 7,000 ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ చేయడంతో పాటు 3,000 దేవాలయంలో పెట్టిన నైవేద్యం గురించి ఈ రోజు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి రక్షణ తీసుకుంది. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈ రోజు లడ్డులో నాణ్యత జరగలేదు, జరిగిందని వాళ్ళు చెప్పడానికి ఒకటే ప్రత్యక్ష సాక్ష్యం. మా మిత్రులతో 5 రోజుల కిందట తిరుపతికి వెళ్ళారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వారాయి సభ పెట్టే ముందు వాళ్ళు తిరుపతి నుంచి తీసుకొచ్చిన ప్రసాదం ఇది. సాక్షాత్తు నేను కూడా తీసుకోవడం జరిగింది. ఈ తిరుపతి ప్రసాదము దీన్ని కేవలం ఒక ప్రసాదం లాగా ఎవరు స్వీకరించారు, ఎందుకంటే ఇది ఒక దైవం లాంటిది. ఇది మన దగ్గరకు వస్తే మనము త్వరలో సాక్షాత్తు శ్రీవారిని దర్శించుకోవాలి, ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఇందులో నాణ్యత ముమ్మాటికి మెరుగైందనడానికి ప్రత్యక్ష సాక్ష్యము నేనే. ఎందుకంటే ఇందులో లడ్డు ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఒక్కసారి మీరు అందరూ పరిశీలిస్తే ఇందులో వాడేటువంటి ఐటమ్స్ కావచ్చు, ఏవైనా కూడా ఇవి చూసి కూడా చాలా మంది ప్రశ్నిస్తారు. ఈ డిబేటర్స్ ఈ లడ్డు గురించి నేను లైవ్ లో చూపించినటువంటి లడ్డు మీద కూడా ఖచ్చితంగా కొంతమంది లౌకికవాద ముసుగులో హిందుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. నేను వారందరికీ ఒకటే ప్రశ్నిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఎన్డీఏ కూటమి తరఫున, భారతీయ జనతా పార్టీ నాయకులుగా, అదేవిధంగా ఎన్డీఏ తరఫున ఈ రోజు మా మిత్రపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒకటి వారాయి డిక్లరేషన్ లో పేర్కొన్నట్టు ముమ్మాటికి నిజం. ఈ రోజు హిందూ ధర్మ పరిరక్షణ కోసము ప్రతి ఒక్క హిందువు కంకణ బద్దం కట్టుకొని కంకణ బద్దుడై ఈ రోజు హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం కృషి చేయాలి. ఈ రోజు హిందూ ధర్మ పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేయడమే కాకుండా అదేవిధంగా ముస్లింలకు చర్చలకు ఏ విధంగా అయితే అంటే నిధులు సేకరిస్తారో, నిధులు కేటాయిస్తారో ఆ విధంగా హిందుత్వం యొక్క అభివృద్ధి కోసం, హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం భవిష్యత్తులో ఇలాంటి అంటే దాడులు హిందూ దేవాలయాలు కావచ్చు, అదేవిధంగా భావనలు, హిందుత్వ భావనల మీద జరగకుండా ఉండాలంటే హిందూ ధర్మ పరిరక్షణ బోర్డుతో పాటు వారి పరిరక్షణ పెంపొందించడానికి నిధులు సపరేట్ మనం కేటాయించడం జరగాలి. అదేవిధంగా లడ్డూ తయారీ నాణ్యత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు ఒక సిట్ ఏర్పాటు చేసింది 5 స్థాయిలో. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిజానిజాలు ప్రజలకే బహిర్గతం అవుతాయి. ఎందుకంటే ఈ రోజు కేవలం రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి గత ప్రభుత్వాల్లో చేసినటువంటి తప్పులు ఏవైతే బయటికి రాకుండా ఉండడం కోసం తాను ఇంటెలెక్చువల్ గా వ్యవహరిస్తారని చెప్పేసి నేను పేర్కొంటున్నాను సార్. ఖచ్చితంగా రైట్, మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ఒకసారి మనం మాధవరెడ్డి గారితో మాట్లాడదాం. మాధవరెడ్డి గారు, పేర్ని నాని గారు మాట్లాడుతూ ఎవరైతే వైసీపీ కార్యకర్తలు అందరూ ఉన్నారో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, వీళ్ళ ఉడత ఊపులకి మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నారు. పేర్ని నాని గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఎందుకు మాట్లాడుతున్నారంటారు? వారికి వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పాలన్న, మన సాఫ్ట్వేర్ చెప్తే అర్థం కాదు. అంటే వాళ్ళు ఒక వెధవ, సన్యాసి, హాఫ్ మైండ్ మంత్రులు అన్న వాళ్ళకి ఇంతకుముందు ఎక్స్ మంత్రులు, ఇంతకుముందు మంత్రి పదవి కూడా అర్హత లేని వాళ్ళు తీసుకొచ్చి మంత్రి పదవులు చేసిన వాళ్ళు, కనీసం ఒక మంత్రి ఎక్స్ మంత్రిగా కనీసానికి బాధ్యత ఉండాలన్న మాట్లాడుతున్నప్పుడు ఎవరి మీద పడితే అలా పడడం. మీరు 5 సంవత్సరాల్లో చేశారు, 5 సంవత్సరాల్లో నాణ్యత లడ్డు తగ్గిందని మనం చెప్పడం కదన్న, చాలా మంది భక్తులు చెప్తున్నారు. రైట్, దాంట్లో నాణ్యత తగ్గింది, అలా ఇంక్రిమెంట్స్ క్వాలిటీ లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాయి డిక్లరేషన్ లో ఏదో మీకు క్లియర్ గా చూడొచ్చు అన్న. సో ఆయన చెప్పిన దాంట్లో ఏంటి అంటే అన్ని మతాలను గౌరవిద్దాం, మన సనాతన ధర్మాన్ని కాపాడదాం అని చెప్పారు తప్ప వేరే మతాలను తక్కువ చేద్దాము అలా అని ఏమి చెప్పలేదన్న దాంట్లో. సో నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్క హిందువు కూడా ఆ డిక్లరేషన్ ప్రతిజ్ఞలో చెయ్యాలన్న. ప్రతి ఒక్కరు ఎవరైతే నిన్న పార్టిసిపేట్ చేయలేదో మేము కూడా చాలా ప్లేస్లలో కనెక్ట్ చేస్తున్నాం అన్న వారాయి ప్రతిజ్ఞలు. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువుకు కూడా తెలవాలి. ఎందుకు అంటే మన హిందూ దేవాలయాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో చాలా దేవాలయాల పైన చాలా దాడులు జరిగినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డిసిజన్ వల్ల ఈరోజు తెలంగాణలోని అన్ని దేవాలయాల్లో కూడా
మన విజయ గీ మాత్రమే వాడాలని ఒక జీవో రిలీజ్ చేశారన్న. సో ఇదంతా ఎక్కడి నుంచి మార్పు స్టార్ట్ అయిందంటే ఎవరో ఒకరు ముందు తీసుకోవాలి. సో హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడానికి, హైందవ ధర్మాన్ని కాపాడడానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందు అడుగు వేయాలి. అందులో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉండడం చాలా మాకు అభినందించవలసిన అవసరం. అలాంటి వ్యక్తితో మేము జర్నీ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వైసీపీ వాళ్ళు రాజకీయాల కోసం దేవుని లాగొద్దన్న, రాజకీయాలు దేవుని డిబేట్గా చేసి చూడాలి. రాజకీయ లబ్ధి కోసము మన హిందూ ధర్మాన్ని పక్క పెట్టడము, మన హిందువులని కించపరిచినట్టు మాట్లాడడము, హిందూ భావజాలను పక్క పెట్టి మాట్లాడడం ఇలాంటి పనులు చేయకూడదన్న. ఎందుకంటే రాజకీయాలలో ఉన్నప్పుడు హిందువుల మనోభావాజాలు దెబ్బలు తినకుండా చూడాలన్న. ఎందుకంటే నువ్వు క్రైస్తవ మతడివి, నువ్వు బైబుల్ చదువుతా నువ్వే ఒప్పుకున్నావు, సరే మేము కూడా క్రైస్తవులని అందరినీ కూడా గౌరవిస్తామన్నా. కాకపోతే హిందువులని భావజాలను ఇబ్బంది పెట్టొద్దన్న, భంగం కలిగేలాగా మీరు మాటలు ఉన్నాయి. ఇప్పటికైనా మీరు వెనక్కి తీసుకోండి. పెనాని నాని గారు, ఇద్దరు ముగ్గురు ఉంటారన్న, రోజా గారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం పని పాట లేదు, అలా కూర్చుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు బాగా తిడితే వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ అన్నట్టు కాంపిటీషన్ పెట్టినట్టు తిడతారన్న. వాళ్ళ పనే తిట్టడం, ఇంకా అంతకు మించి ఇంకా ఏం లేదు. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మాతో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు స్థానంలో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ చేశారు తిరుపతిలో సభ, మీరు కూడా చూసే ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ మీరు చూసారా సార్? ప్రెస్ మీట్ చూడలేదు సార్, అది స్క్రోలింగ్ సైట్ వస్తున్నాను కానీ చెప్పండి సార్. ఆయన మాట్లాడటం ఏంటంటే, నీకు అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులన్నింటినీ కూడా నువ్వు వెనకేసుకొచ్చి దుష్ప్రచారాలు చేస్తున్నావు, ఇందులో ఈ పాపంలో భాగం నీకు కూడా ఉంది, నీకు అసలు సనాతన ధర్మం అంటేనే తెలియదని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఒకప్పుడు అంటే మీడియా ముందుకు ఆయన పెద్దగా వచ్చేవాళ్ళు కాదని, కానీ ఈ మధ్య బాగా వస్తున్నారు, ఎందుకంటారు సార్? ఇప్పుడు సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారికి తెలిసిందా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానం రావచ్చు తప్పులే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అన్నప్పుడు వీరికి తెలిస్తేనే కదా పవన్ కళ్యాణ్ గారికి తెలియదని తెలుస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సనాతన ధర్మం ఏం తెలుసు ఆయన చెప్పాలి కదా ప్రెస్ మీట్ లో. ఆయన పేరే చెప్పలేడు ప్రెస్ లో చదివి. తిరుపతి లడ్డూలో ఆవు నెయ్యిలో వేడి ఏదో అంటున్నారు ఇందాక, ఏదో అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు సనాతన ధర్మం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారికి అంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువే తెలుసు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అతను అంత హిందూ ధర్మంలో పూర్తి ఎన్నో దీక్షలు తీసుకున్నాడు, ఎంతో మంది సాధులు కలుస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా సనాతన ధర్మం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ తెలుసు. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ తెలుసు. రెండోది, అసలు సనాతన ధర్మం ఏంటనేది గత వారం రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నారు సార్. ఎవరికి తెలియదు సనాతన ధర్మం అంటే, నిజానికి ఎవరికి అంటే ప్రతి ఒక్కళ్ళు అనుమతి ఏంటి సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే బ్రాహ్మణిజమా? ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారానికి ఏమనుకుంటున్నారంటే సనాతన ధర్మం అంటే బ్రాహ్మణిజం, సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థ, సనాతన ధర్మం అంటే మనుస్మృతి, సనాతన ధర్మం అంటే దళితులు మరీ అణిచివేయదు, ఇదే ప్రచారం చేస్తారని వైసీపీ వాళ్ళు. కానీ ఇదంతా సనాతన ధర్మం కాదు సార్. సనాతన ధర్మం అంటే బ్రాహ్మణిజం కూడా సనాతన ధర్మంలో ఒక పార్ట్, కానీ బ్రాహ్మణిజమే సనాతన ధర్మం కాదండి. సనాతన ధర్మం ఏంటంటే శూద్రులు, దళితులు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, సమాజములు, పక్షులు, చెట్లు, చేమలు, ప్రతి ఇది కూడా సనాతన ధర్మంలో భాగం. సనాతన ధర్మం అంటే అన్ని జీవరాశులు మంచి కోరుకునేదే సనాతన ధర్మం అంటారు. సమస్త జీవరాశి మంచి కోరుకునేది, సకల ప్రాణులు సృష్టిలో ఉన్న ఇటు సమస్త ప్రాణకోటి యొక్క క్షేమాన్ని కోరుకునేదే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే మనుస్మృతి కాదు. సనాతన ధర్మం అంటే వైసీపీ చేసే ఆరోపణలు కాదు. సనాతన ధర్మం అంటే ఒక కోడికత్తి కాదు. లేదా సనాతన ధర్మం అంటే వాళ్ళు చేస్తుంది ఇలా అన్నది మాట్లాడితే కడుపులు అని కడుపులు కాదు. దేవుళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. శ్రీకృష్ణుడు కొన్ని వేల మంది గోపికలతో పెళ్లి చేసుకున్నాడు అంటారు. ఈశ్వరుడు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. పెళ్లిళ్ళు చేసుకోకపోవడం, చెప్పులు వేసుకోకూడదు, ఎన్ని వైసీపీ అజ్ఞానంతో చేస్తున్న ప్రచారాలు. చెప్పులు వేసుకోకూడదని ఎక్కడ ఉందండి? ఏ స్మృతిలో ఉంది? ఏ పురాణంలో ఉంది? కొంతమంది విడివిడి జ్ఞానంతో అజ్ఞానంతో చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ ప్రచారం చేస్తుంది. ఈ పార్టీగా విమర్శించుకొని అనేక సార్లు చెప్పా, సనాతన ధర్మం విషయంలో మీరు ఇది చెడు ప్రచారాలు చేయకండి. సనాతన ధర్మాన్ని అపఖ్యాతి చేసింది జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ చెప్పిన నీకేం తెలుసు చెప్పు సనాతన ధర్మం. అసలు మీ పేరు మీరు చూసుకోకుండా చెప్పగలరా?
మీరు సనాతన ధర్మం గురించి విమర్శించడమా? సార్ అసలు విషయానికి వద్దాం సార్. ఈ లడ్డు దానికి వద్దాం సార్. ఎస్, ప్లీజ్ కంటిన్యూ. హలో, కంటిన్యూ సార్, కంటిన్యూ ప్లీజ్. సార్ ఇప్పుడు అంటే దీనికి దానికి సంబంధం లేదు. నాకు మా పల్లెటూరులో ఒక ముతక సామెత ఉంది సార్. చెప్పండి. ఒక అదే అయితే సొంత మొగుడు మీద కోపంతో అద్దు మొగుడు ఏం చేసినా భరించాల్సిన పరిస్థితి వచ్చి ఇష్టం లేకపోయిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సొంత మొగుడు మీద కోపం. అట్లా కొన్ని పార్టీలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే అట్లాగే కనిపిస్తుంది. ఇక అసలు డిబేట్ కొడతాం సార్. దీనికి దానికి సంబంధం లేకపోయినా మళ్ళీ వచ్చి దీన్ని కనెక్ట్ చేస్తే చాలా మంది బాధపడతారు. ఇప్పుడు ఈ రోజు వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మా పార్టీకి, మా వైసీపీకి విజయం సాధించింది. కూటమి ప్రభుత్వాన్ని చెంపపెట్టని చాలా మంది ట్వీట్లు చూశారండి. ఒకరిద్దరు అంబటి రాంబాబు గారికి వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కూడా అదే, కూటమి ప్రభుత్వాన్ని చెంపదేపని. అసలు వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారో, వాళ్ళు ఏం ప్రచారం చేస్తారో నాకైతే అర్థం కాదులేస్తే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు ఎవరండి? తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ. ఇప్పుడు కోర్టు ఏమంది? అలా కాదప్ప, 2 మనుషులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 3 మనుషులు కేంద్ర ప్రభుత్వం నుంచి అందే. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నడిపేది ఎవరు? భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. కానీ అందులో వైసీపీ లేదుగా, లేదా రాహుల్ గాంధీ లేదుగా, లేదా కాంగ్రెస్ పార్టీ లేదుగా. మరి ఇందులో జనసేన ఈ వైఎస్ఆర్ పార్టీ ఏం విజయం సాధించింది, ఏం చెప్పదప్ప అర్థం కావట్లే. ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల మీద ఉన్న అపనమ్మకంతో, లేదా రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేకపోవడం కేంద్ర ప్రభుత్వం యొక్క పోలీసులు ఉంటే ఇది విచారణ బాగా జరుగుతుంది అంటున్నారు అనేది మీరు చెప్పదలుచుకున్నారా? మరి ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు రాష్ట్ర చంద్రబాబు నాయుడు సిట్ అంటే కూర్చుంటారు, స్టాండ్ అంటే నిలబడతారంటే, మరి కేంద్ర ప్రభుత్వం సిబిఐ కూడా మోడీ గారు చెప్తే కూర్చోమంటే కూర్చొని నిలబడమంటే నిలబడాలి కదా. మీరు మొన్నటి వరకు కూడా సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆ అన్యాయంగా కేసులు పెట్టింది, దొంగ కేసులు పెట్టింది, దొంగ విచారణ జరిపింది అన్నారుగా. మరి ఈ రోజు మోడీ గారు కూడా అదే జరిపిస్తారుగా. ఒకవేళ మీరు అనుకోండి, నేను అంటోలే, మీ ఆరోపణలు నిజమైతే అసలు మీ స్టాండ్ ఏంటి? లేదా సిబిఐ కరెక్ట్ గా విచారణ జరుగుతుందంటే మీరు నిన్నటి వరకు చేసిందంటే అవినాష్ రెడ్డి గారు సిబిఐ విచారణకు అరెస్ట్ చేయడానికి వస్తే మీరు ఎన్ని మొక్కు తెప్పలు పెట్టారు సిబిఐని? గతంలో సత్యం గారు, గతంలో వైసీపీ పార్టీ సుప్రీంకోర్టు ద్వారా కానీ హైకోర్టు ద్వారా కానీ ఎన్నో మొట్టికాయలు ఎన్నో సందర్భాల్లో తింది. కొత్తగా ఇప్పుడు అప్పుల్లో న్యాయ వ్యవస్థ చెప్పిన తీర్పులను కూడా బేఖాతరు చేసిన కోకొల్లరుగా మీరు కూడా చూసుంటారు. కానీ ఈ రోజున కొత్తగా న్యాయస్థానం మీద అపారమైన గౌరవం వైసీపీ పార్టీకి వచ్చేసిందంటారు. ఎందుకు సార్? అదే చెప్తున్నాను సార్, నేను అక్కడికి వస్తున్నా. ఇప్పుడు నిజంగా మీకు సిబిఐ మీ స్టాండ్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అంటే నిన్నటి వరకు మీరు 5 సంవత్సరాలు కూడా మీరు సిట్ అంటే కూర్చున్నారా, నిలబడ్డారా? అంటే వ్యవస్థల్లో మీరు ఎంత కించపరుస్తున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు నమ్మలే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరూ పోలీసులు నమ్మన్నారు, ఇప్పుడు మళ్ళీ పోలీసులు నమ్మనంటున్నారు. తర్వాత కోర్టు తీర్పులు. నిజంగా మీకు కోర్టుల మీద మీరు అన్నట్టు అంత నమ్మకం ఉంటే 11 సంవత్సరాల నుంచి మీరు బెయిల్లో ఉన్నారు. ఏ రోజునైనా కోర్టుకి అటెండ్ అయ్యారా? పోలే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్న సార్ ఎన్నిసార్లు కోర్టుకి అటెండ్ అయ్యారు? మీ మీద కోరికత్తి కేసు వచ్చింది. ఆ కోరికత్తి శ్రీను అతను పాప అతని కేసుకు ఒక్క రోజున అటెండ్ అయ్యారా? ఆ కేసు క్లోజ్ చేయని దళిత సోదరుడు కేసు క్లోజ్ చేయని ఏ రోజున రిక్వెస్ట్ చేశారా? మీరు కోర్టుని సమర్థించరు, మీరు కోర్టు తీర్పును సమర్థించరు. మీకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా మాట్లాడితే, మీరు అనుకూలంగా లేకపోతే ఒక మాట్లాడతారు. అసలు ఏమి సార్? చివరికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చెప్పండి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సిబిఐని నడుపుతున్న అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పక్షాలు బీజేపీ, టీడీపీ, జనసేన. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ, టీడీపీ, జనసేన. అక్కడున్న ఈ 3 పార్టీలే మేనేజ్ చేస్తే, ఇక్కడున్న 3 పార్టీలు మేనేజ్ చేస్తాయి. సో మీరు నిజంగా ఒక ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తే, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేది నిజమైతే మీరు ఏ విజయం సాధించారంటే, అంటే కేంద్ర ప్రభుత్వం మీద మోడీ గారికి మీకేమైనా సంబంధాలు ఉన్నాయని చెప్పదలుచుకున్నారా? కానీ బీజేపీ పెద్దలు చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి మమ్మల్ని ఇరికించేస్తారు, ఢిల్లీలో బీజేపీ మాకు సంబంధాలు ఉన్నాయి, మేము మేనేజ్ చేస్తాం అని అనుకుంటున్నారా? అది నిజమా? అంటే బీజేపీ వాళ్ళని అమాయకులు అనుకుంటున్నారా మీలాంటి వాళ్ళు దొరికిపోవడానికి? దీని మీద వైసీపీ పెద్దలను స్పందించాలి సార్. ఇది హలో, రైట్ సార్, రైట్, కంటిన్యూ సార్, కంటిన్యూ సార్. ఇప్పుడు తర్వాత ఇప్పుడు సనాతన ధర్మం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నూనెలో కల్తీ చేసి, నెయ్యిలో కల్తీ చేశారు అని ఎవరన్నా అంటున్నారా సార్? అసలు ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు మొన్న వచ్చిన రిపోర్ట్ నాకు తెలిసింది, జూలై నెలలో వచ్చిన ట్యాంకర్లకి టెస్ట్ చేస్తే దొరికింది.
ఆ టెస్ట్ రిపోర్ట్ ఏంటి, జూలైలో వచ్చిన లోడ్లో కల్తీ జరిగిందని. మే వరకు కల్తీ ఎన్ని లోడ్లు వచ్చినాయి అన్నదాన్ని ఏమైనా టెస్ట్ చేశారా? ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అసలు కల్తీ జరిగినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయి? రేపు పొద్దున ఆధారాలు నిరూపించగలరా? మరి ఎందుకు భయపడుతున్నారో? అసలు ఒక నిజంగా కల్తీ జరిగినా ఎవరు రెస్పాన్సిబుల్ నాకు తెలిసింది, ఈఓ ధర్మారెడ్డి గారు రెస్పాన్సిబుల్. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భుజాలు చదువుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగాని? అంటే ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తీసుకున్నారా? ధర్మారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్ ధర్మారెడ్డి గారు కనబడతలేదన్నారండి పవన్ కళ్యాణ్ కోసం ప్లాన్ చేశారా? ధర్మారెడ్డి గారు అసలు కనబడటం లేదు. ఎందుకు మాట్లాడితే వైవి సుబ్బారెడ్డి గారు వస్తున్నారు, భూమన కరుణాకర్, ధర్మారెడ్డి ఎందుకు రావడం లేదు ఆయన అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే సార్ అసలు విషయం అదే. అసలు ధర్మారెడ్డి గారికి కూడా అసలు సంబంధం, కింద ఉన్న ఆఫీసర్లకు సంబంధం ఉంటుంది. దానికి ఇన్ఛార్జ్ ధర్మారెడ్డి గారు, ఆయన రెస్పాన్సిబుల్. ఆయన వదిలేసి అసలు మన సుబ్బారెడ్డి గారు కూడా అక్కడక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా ఇన్వాల్వ్ అయ్యి, ఎంతలా ఇన్వాల్వ్ అయ్యి పార్టీ శ్రేణులు అన్నింటినీ కూడా మీద ఎగుపడి లడ్డూ కల్తీ గురించి ఎందుకు భుజాలు చదువుకుంటున్నారో, ఎవరైనా మీరు కల్తీ చేశారు మా దగ్గర ఆధారాలు అన్నారా అనడానికి మీరు ఎందుకు పడుతున్నారు? అంటే మీరు చేసిన లాలూచీలు బయటపడతాయనా? మరి లాలూచీలు చేయకపోయి, కల్తీ చేయకపోయి, హిందూ మత అణిచివేయడం కోసం, హిందూ మత నపఖ్యాతి పాడు చేయడం కోసం, అపచారం చేయడం కోసం మీరు ప్రయత్నించకపోతే వైసీపీకి ఎందుకు భయం? ఎందుకు భయపడిపోతున్నారో, ఎందుకు విష ప్రచారాలు చేస్తున్నారో, ఎందుకు చదువుకుంటున్నారో? ఒక సుప్రీంకోర్టు ఒక సిట్ కమిషన్, జాయింట్ సిట్ కమిషన్ వేయమంటే మీరు ఎందుకు ఎవరు విజయం సాధించడం ఏంటండి? దేవుడి కార్యక్రమంలో ఒకరు విజయం సాధించడం ఏంటి, ఒకరు ఓడిపోవడం ఏంటి సార్? రైట్. ఎస్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. నేను మనతోటి బీజేపీ నేత మల్లికార్జున గారు ఏదో మాట్లాడుతున్నారు. మల్లికార్జున గారు కంటిన్యూ ప్లీజ్. సార్ నేను ఒకటి సార్, ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు గుమ్మడిగా ఎవరు అంటే భుజాలు నడుపుతున్నట్లు ఈ రోజు సుప్రీంకోర్టు ఏదో ఒక, అంటే సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, స్పష్టంగా తీర్పు అయితే ఎక్కడ ప్రకటించలేదు. అంటే లడ్డూల యొక్క నాణ్యత గురించి సుప్రీంకోర్టు అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ప్రశ్నించింది. అంటే నిజంగా లడ్డూలు నాణ్యత విషయంలో కానీ, లడ్డూ తయారీ విషయంలో కానీ లడ్డూలు కల్తీ జరిగిందా లేదా, ఒకవేళ కల్తీ జరిగింది అని చెప్పడానికి ప్రూఫ్స్ అంటే నిదర్శనాలు ఏమున్నాయి, సాక్ష్యాలు ఏమున్నాయని అడిగింది తప్ప ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ఒక కూటమి, అంటే గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ గా పేర్కొన్నట్టు ఈఓ గారు అయితే అసలు కనపడట్లేదు ధర్మారెడ్డి గారు. నిజంగా వీళ్ళు నిజాలను నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తులైతే ప్రెస్ మీట్ లో ఈరోజు కనపడాలి కదా కొంతమంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ రోజు హడావిడిగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారంటే, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో టీటీడీ పాలక మండలిలో దాదాపు 50 మందికి పైగా రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ పాలక మండలిని ఏర్పాటు చేస్తే ఇదే సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. ఎందుకంటే ఇది నిజంగా టీటీడీ అనేది ధర్మ పరిరక్షణ కోసం కేటాయించినటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రమా, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకుల కోసం పెట్టుబడి పెట్టినటువంటి ఒక వ్యాపార కేంద్రమా? ఇది రాజకీయ ఉద్యోగంగా మారుతుంది టీడీపీ ఆధ్యాత్మిక క్షేత్రము. సో దయచేసి టీటీడీ పాలక మండలి సభ్యుల యొక్క సభ్యత్వం కావచ్చు, వారి యొక్క బోర్డు మెంబరీస్ అనేది రద్దు చేయిస్తాము, ఇవి ఆమోదయోగ్యం కాదని చెప్పి సాక్షాత్ సుప్రీంకోర్టే గతంలో పేర్కొంది. ఇప్పుడు లౌకికవాదం పేరిట హిందుత్వం పైన దాడి చేస్తే ఎవరు ఊరుకోం. ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీ ఓ నాయకుడిగా మాట్లాడట్లేదు. ఈ రోజు ఒక హిందూ భారతీయుడిగా స్వామి వివేకానంద గారు ఏం చెప్పారు? హిందువులని గర్వించు, హిందువుగా జీవించు, అదే విధంగా హిందూ మతంగా ప్రతి ఒక్క మతాన్ని గౌరవించని చెప్పారు. ఈ రోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏ తీసుకున్నా కూడా లౌకికవాదము అంటే నీకు నచ్చిన మతాన్ని స్వీకరించు, అదే విధంగా ఇతరుల మతాన్ని గౌరవించని మాత్రమే ఉంది. కానీ మన ఇండియాలో మళ్ళీ ఇండియా యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి ఒక్క హిందూ దేవాలయాలకి, హిందూ దేవుళ్ళకి ఒక హిందూకు ఇంకొక హిందూ మాత్రమే మనకు శత్రుత్వంగా తయారవుతుంది. మనం కూర్చున్నటువంటి మన ఒక కొమ్మ, మన చెట్టుని మనమే నరుక్కుంటున్నాం. ఈ రోజు హిందుత్వం అనేది ఒక సెంటిమెంట్ మాత్రమే కాదు, అదొక భావన. ఎన్నో వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఈ రోజు కొనసాగబడుతుంది.
ఈ రోజు ఫ్యూచర్ జనరేషన్ కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, మా మిత్రపక్ష నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధమని చెప్పారు. ఈ రోజు రాజకీయ ఒక అత్యున్నత హోదాలో ఉన్నారు, డిప్యూటీ సీఎం హోదాలో. అయినా నేను పదవిని తృణప్రాయంగా వదులుకోవడానికైనా నేను సిద్ధం. ఎస్ మల్లికార్జున్ గారు ఒకటి మల్లికార్జున్ గారు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు హిందువులకు సంబంధించి వ్యతిరేకంగా ఎప్పుడు ఏం మాట్లాడలేదు కదా. ఆయన మొన్న కూడా చెప్పారు, నేను 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు బైబిల్ చదువుతాను, బయటకు వచ్చాక హిందుత్వాన్ని గౌరవిస్తాను అన్నారు కదా. మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నట్టు ఈ రోజు రాహుల్ గాంధీ గారు బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద విద్వేషం రాహుల్ గాంధీ గారు కానీ, ఉదయనిధి స్టాలిన్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ కావచ్చు, ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుమలకు కాలి నడకలు వచ్చి డిక్లరేషన్ పై సంతకం చేసి శ్రీవారిని దర్శించుకోమని చెప్పండి. ఈ రోజు కేవలం ఒకటి సార్, ప్రజల్ని భయభ్రాంతులకు చేయడం, డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ తీసుకురావడం, ఇందులో ఓట్లు మాత్రమే ఈ రాహుల్ గాంధీకి, స్టాలిన్ లాంటి వాళ్ళకి, అదేవిధంగా జగన్ రెడ్డి లాంటి వాళ్ళకి, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే లాంటి వ్యక్తులకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ అంటే ఒక రాజకీయం మాత్రమే కాదు సార్, అది ఒక హిందూ దేవుళ్ళ మాత్రమే కాదు. ఇదే భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముస్లింల కోసం, క్రిస్టియన్స్, అన్ని రకాల ప్రజల కోసం, అన్ని రకాల వర్గాల ప్రజల సంక్షేమం కోసం చేస్తుంది. కాబట్టి ఈ రోజు చట్టానికి ఎవరు చుట్టాలు వాళ్ళైనా దోషులు తప్పించుకోలేరు. ఈ రోజు అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఖచ్చితంగా దోషులు ఎవరో త్వరలో తెలుస్తారో. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రజల యొక్క సమస్యల మీద, ప్రజా పరిపాలన నిర్ణయాల మీద ఎన్నిసార్లు ప్రశ్నలు పెట్టారు? అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయేసరికి మన పార్టీ అధోగతి పాలైపోవడం కాదు, రాబోయే రోజుల్లో కనుమరుగైపోతుందనే ఒకే ఒక ఆలోచనతో ఈ రోజు డైవర్షన్ చేయడంతో పాటు ప్రజలను నమ్మకం పెట్టి ప్రజల్లో మనం కనపడాలనే ఒక ఉద్దేశంతో కళ్ళబొల్లి కబుర్లు చెప్పడానికి ప్రెస్ మీట్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు హిందూ మతం మీద, హిందూ దేవాలయాల మీద విశ్వాసం ఉంటే ఇప్పటికైనా మీరు తిరుమలకు కాలినడకన వెళ్ళి అక్కడ డిక్లరేషన్ పై సంతకం పెట్టి, మీ కోర్టు ఉంది కదా కొడాల నాని గారు, అదేవిధంగా అంబటి రాంబాబు గారు, అదేవిధంగా పేరు నాని గారు, వైవి సుబ్బారెడ్డి, ఇంకో ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా గారు, ఇలాంటి వాళ్ళు ఎంత మంది వెళ్ళి తిరుపతిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నారు సార్. రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మాధవరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న వారాహి సభలో మాట్లాడుతూ వారాహి డిక్లరేషన్ ఇచ్చారు. మరి ఇది ఎంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఆయన మొత్తం ప్రెస్ను కూడా మాట్లాడటం నిన్న చాలాసార్లు కంటే విభిన్నంగా మాట్లాడారు. నిన్న తెలుగుతో పాటు తెలుగు కంటే కూడా ఎక్కువగా నేషనల్ ప్రెస్ని ఎక్కువగా, నేషనల్ వైడ్గా ప్రెస్ని ఎక్కువగా ఆయన ఫోకస్ చేశారు. ఆయన తీసుకున్న స్టెప్కి కరెక్ట్గా సరైన స్థానం దక్కుతుంది అంటారా పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంలో? ఆయన ఒక స్థానం దక్కాలనో లేకపోతే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చేయలేదన్న. ఒక హిందువుగా చేశారు, ఒక డిప్యూటీ సీఎంగా కాకుండా ఒక హిందువుగా హిందూ దేవాలయాలని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి చేసిన వ్యాఖ్యలు అన్నవి. అది మన సరౌండింగ్స్ స్టేట్స్ ఉన్నటువంటి అటు తమిళనాడు కానీ, ఇటు కర్ణాటక కానీ, ఇటు నార్త్ స్టేట్స్ని కూడా వాళ్ళకు కూడా తెలియాలి ఏం జరిగింది అన్న దాని మీద. ఎందుకంటే ఈ పేటీఎం బ్యాచ్ ఏం చేస్తుందంటే అన్న, ఎంత పేటీఎం టీం ఈ సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కానీ అయితే మొత్తం కూడా అసత్య ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అది వారాయి డిక్లరేషన్ ఒకటి ఇంటెన్షన్, వాళ్ళు చేసే పబ్లిసిటీ ఒకటి. సో ఇది అందరికీ తెలియాలి, భారతదేశంలో ప్రతి ఒక్క హిందూకు కూడా తెలియాలనే ఇంటెన్షన్తోనే మిగతా లాంగ్వేజ్లో కూడా మాట్లాడడం జరిగిందన్న. తప్ప దీంట్లో వేరే విధంగా చూడడం అవసరం లేదు. ఇంకా మేజర్గా చూస్తే అలాంటి వ్యక్తులు ముందుకు రావాలన్నా. ఇప్పుడు అలాంటి వాళ్ళు అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళు ఒక స్టెప్ వేయడంతోనే ఇంకా చాలా మంది ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారన్న. సో ఆయన నేను లాస్ట్లో మాట అన్నారు, నా ప్రాణం పోయినా కూడా నేను దీని మీద పోరాటం చేస్తాను, సనాతన ధర్మాన్ని కాపాడుతాను అన్నారు. అంతకన్నా పెద్ద వాడు ఏం కావాలన్నా, ఆయన ఎంత స్టాండ్గా ఉన్నారో దాని మీద అని చెప్పడానికి అంతకన్నా వేరే ఓట్స్ అవసరం లేదన్న. నేను చెప్పిన ఇంటెన్షన్ అయితే అది.
అండ్ సెకండ్ వన్ వచ్చేసి మేజర్ గా సంవత్సరం క్రితం ఆయనకి ఒక సంవత్సరం క్రితం ఉదయనిధి స్టాలిన్ గారు మాట్లాడుతూ సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిదన్న మాటని మనం చూసాం. దానికి ప్రతిస్పందనగా ఇప్పుడు తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటల్ని అందరూ కూడా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో చూద్దాం అన్నట్టుగా ఉదయనిధి స్టాలిన్ గారు కూడా ఇవాళ రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఏం జరగబోతుందంటారు? తమిళనాడు రాజకీయాలు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా ఆపగలవంటారా? ఏం చేయమన్నా వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గతి పడుతుందన్న. అంతకు మించి ఏం లేదు. దేవుడి దగ్గర అందరం తల వంచాల్సిందే, ఆయన దగ్గర ఉండాల్సిందే అన్న. ఇలా పిచ్చి పిచ్చిగా దేవుడితో వెయిట్ అండ్ సీ అని ఎక్కతాలి కామెంట్ చేస్తే దేవుడు సమాధానం చెప్తారన్న. కాకపోతే మనలాగా ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వడు. బట్ ఖచ్చితంగా వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. ఎలా అంటే నేను అదే చెప్తున్నాను, మీకు సనాతన ధర్మం మీద నమ్మకం లేదు, సరే న్యూట్రల్ గా ఉండండి. ఒకరిని మనోభావాలు ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకి ఇబ్బందిగా మాట్లాడొద్దు. సో మీరు నమ్మట్లేదు సనాతన ధర్మాన్ని, నమ్మకండి, దివి. బట్ నమ్మే వాళ్ళని వాళ్ళ భావాజాలాన్ని మీరు ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళని భంగం కలిగించేలాగా మాట్లాడొద్దు. సో వీళ్ళు ఎలా ఉన్నాయి అంటే వాళ్ళ భావాజాలాన్ని భంగం కలిగించేలాగా ఉండడము, రెండు మతాల మధ్యలో గోడలు పెట్టేలాగా ఉండడము, అలా ప్రసంగాలు ఉండదు. ఎందుకంటే అతను కూడా ఒక మంచి హోదాలో ఉన్నారు. హోదాలో ఉన్న వ్యక్తి చాలా ఒక డిగ్నిటీగా మాట్లాడాలన్న. అలా మాట్లాడే పద్ధతి అనేది అతనిలో కనిపించలేదు. ఇక మేజర్గా చూసుకుంటే ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క హైందవుడు, అలాగే విధంగా సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరు కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలన్న. రాజకీయ పరంగా అడగట్లేదు, ఒక హిందువుగా ప్రతి ఒక్కరూ మనం చేసే ధర్మయుద్ధంలో మనందరం కూడా పాల్పంచుకోవాలి, ఆయనతో పాటు ముందు వేయాలి. అదేవిధంగా వారాహి ప్లెడ్జ్ కూడా అందరూ కూడా చేయాలని నేను మీ మీడియా నుంచి కోరుతున్నాను. వాయిస్ వినబడుతుందా అక్షర్ సత్యం గారు? చెప్పండి సార్. సుప్రీంకోర్టు ఏదైతే కీలక ఆదేశాలు జారీ చేస్తుందో, సిబిఐ, ఏపీ పోలీసులు, FFSCI అధికారులతో కూడిన సిట్ను ఏర్పాటు చేస్తుంది. దీనిలో విచారణ సరిగ్గా జరిగి ఎంత ముమ్మరంగా జరిగే అవకాశం ఉంది? ఎప్పట్లోగా ఇది ప్రజలకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఇది మనోభావాలతో కూడిన వ్యవహారం కాబట్టి. సార్ నా ఉద్దేశంలో తిరుపతి దేవస్థానం కానీ లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందూ దేవాలయాలు కానీ, హిందూ ఆచారాలు కానీ అపచారం జరిగింది, రాముడు తలకాయ తీసినప్పుడు కానీ, లేదా అంతర్వేదిలో రథం తగలెట్టడంలో కానీ, లేదా కనకదుర్గమ్మ వెండి రథాలు మాయమైపోయినప్పుడు కానీ ప్రభుత్వం స్పందించకపోవడం, ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా హిందూ మతాన్ని అణిచివేయడం కోసమే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని ప్రతి హిందూ నమ్ముతున్నాడు. అలాగే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అంటే ఒక విషయం సార్, నిజంగా కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు నమ్ము ఉంటే ఈ రోజున కోర్టుకు వేసి కొట్టేసిందేది కదా, ఎందుకు విచారణ కాక ఆదేశించింది అంటే కోర్టు కూడా ప్రాథమికంగా అనుమానాలు ఉన్న కోర్టు కూడా నమ్ముతుంది కదా, నమ్మితేనే కదా విచారణ చేసి నిజాలు బయట పెట్టండి అని చెప్పిందంటే ఏంటి? ప్రాథమికంగా కోర్టు దగ్గర కూడా ఆధారాలు ఉండొచ్చు కదా. నిజంగా మీరు కల్తీ జరగకపోతే కోర్టు అసలు ఇవాళ కొట్టేసి ఉండేది, అసలు దీనికి ఏం అవసరం లేదు, విచారణ కమిషన్ అవసరం లేదు, ఏమీ లేదని కోర్టు విచారణకు ఆదేశించిందంటే కోర్టు కూడా నమ్ముతుంది ప్రాథమికంగా. అది నిరూపణ అవుతుందా లేదా అనేది 1,000,000 ఉంటాయి సార్. రేపు పొద్దున్న విచారణ జరగాల, విచారణ కమిషన్ రిపోర్ట్ని అది 10-15 సంవత్సరాలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎగ్నెస్ట్ వచ్చి ఎవరికి ఎగ్నెస్ట్ వచ్చినా గవర్నమెంట్ కి ఎగ్నెస్ట్ వస్తే ఏదో 1-2 సార్లు అంతా గవర్నమెంట్ పోయిన పొద్దుగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తాయి. ఆయన 20 సంవత్సరాలైనా కోర్టుకు అలా వెళ్తూనే ఉంటారు. చూస్తున్నాం కదా గతంలో సుప్రీంకోర్టు స్పెషల్ పిటిషన్, ఆ పిటిషన్, ఈ పిటిషన్, ఆ తీర్పు వచ్చేటప్పటికి నా మనవలు కూడా చూస్తారో చూడరో తెలియదు. అయితే ఇక్కడ గుర్తించాల్సింది నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అన్నది ప్రాథమికంగా సార్. ఇప్పుడు మన ఊర్లో ఆవు నెయ్యి కొనాలంటే 1,500 మినిమం, లేదా హోల్సేల్ గా 1,000 రూపాయలకు వస్తుంది అనుకుందాం. 330 రూపాయలు అంటే ప్రభుత్వంలో ఎక్కడైనా కానీ ఎంతో కొంత అక్షర్ సత్యం గారు ఇక్కడ మీరు తీసుకున్న పాయింట్లో గతంలో 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదే కంపెనీ నెయ్యిని వాడిందని, అంటే ఏఆర్ కాకుండా అంతకుముందు వాడిన నెయ్యినే వాడిందని, వాళ్ళు కూడా 370 రూపాయలకి 380 రూపాయలకే కొనుగోలు చేశారు. అప్పుడు కూడా నెయ్యి కాస్ట్ 1000 రూపాయలే ఉంది కదా, మహా తగ్గితే 100 రూపాయలు తేడా ఉంటుంది. అప్పుడు మీరు వాడినప్పుడు లేదు, ఇప్పుడు మేము వాడినప్పుడు వచ్చిందో అంటున్నారు. అప్పుడు మీకు తక్కువ రేటుకి ఎలా దొరికిందో అని అడుగుతున్నారు వాళ్ళు. సార్ అప్పుడు 2019లో నూనె ఇంచుమించు యావరేజ్ మామూలు నూనె చెప్తున్నాను నేను, ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అరౌండ్ 80 రూపీస్ నుంచి 90 రూపీస్, ఇవాళ 200 రూపాయలు.
ఈ 7 శనగపిక్కల నూనె నుంచి 300 రూపాయలు అంటే అప్పటికిప్పటికి 3 రెట్లు పోయి తిరుపతి దేవస్థానంలో రూము 2019 500 ఇవాళ 1500. అప్పుడు రేటు ఇప్పుడు రేటు ఒకటి కాదు సార్, రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. రెండోది చంద్రబాబు నాయుడు గారు కూడా కలిపారు అనుకుందాం, చేశారు అనుకుందాం. ఇదేం దేవుడు ఏం కాదు, నేనే సర్టిఫికేట్ ఏమో నాకు సంబంధంలే. మీరు జగన్ 5 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు ఏం పీకేరంటున్నా? చంద్రబాబు నాయుడు కల్తీ చేస్తే మీరు ఎందుకు నిరూపించలేదు, ఎందుకు విచారణ కమిషన్ ఇవ్వలేదు అని పవన్ కళ్యాణ్ ఏదైతే చేశారో అదే సనాతన ధర్మం మీద మీరు కోరచ్చు కదా ఒక చేయమని. మీరు ఒక సనాతన బోర్డు కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం అంటే బాగా ఇష్టం కదా. ఆ మధ్య 2019లో కూడా నదుల్లో అయ్యి మురిగి హిందూ మతం తీసుకున్నట్టు ఏదో ఫోటోలే చూసాం కదా. ఎవరో విశాఖపట్నం స్వామీజీ పీఠాధిపతి ఆధ్వర్యంలోని. నిజంగా మీకు అంత భక్తి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కల్తీ ఎందుకు నిరూపించలేకపోయారు? మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సంబంధం ఏంటి? అసలు విషయానికి వద్దాం సార్. 330 రూపాయలు కేజీకి గవర్నమెంట్ సప్లై చేస్తే ప్రజల విశ్వాసం ఏంటంటే ఎంతో కొంత ప్రభుత్వ అధికారికి ఇవ్వాలని. ఒక 10 రూపాయలు 20 రూపాయలు పోవాలంటే 300 రూపాయలు, 1500 రూపాయలు ఉన్న ఒక నెయ్యిని 300 రూపాయలకి ఇస్తుంటే కల్తీ కలపకుండా ఎందుకు ఇస్తారు సార్? దీనికి ఇంకో వాదన తీసుకొచ్చారండి. అదేమన్నా కల్తీ జరిగితే ఏదన్నా ఒక పామాయిలో లేదంటే ఏదైనా ప్యూర్ వెజ్ ఆయిల్ ఏమైనా కలుసుద్దేమో కానీ ఇలా జంతువులు కలవు అని వైసీపీ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. చింతామోహన్ గారు అంటే ఆయన ఎవరో మాట్లాడుతున్నారు. చింతామోహన్ గారు ఎవరో మాట్లాడుతున్నారు, మీరు విన్నారా? పశువులు ఆయిల్ కలిపారో దానికి మంచినీళ్ళు కలిపారో చెప్పమానండి. డిక్లరేషన్ ఇవ్వమండి, ఎప్పటికీ ఇవ్వమనండి. లేదు మీరు పంది కొవ్వు కలపలేదు, ఆవు కొవ్వే కలిపాం, ఆవు మంచిది కాబట్టి, లేదా మీకు ఓన్లీ వెజిటబుల్ ఆయిల్ కలిపామని డిక్లరేషన్ ఇవ్వమనండి, తప్పులేదు. కల్తీ జరగకుండా మాత్రం 303 రూపాయలకి ఎలా సప్లై చేయగలరో ఎవరైతే మాత్రం సింపుల్ రూలు. తర్వాత మీరు 18 సార్లు వెనక్కి పంపించాను అంటున్నారు ట్యాంకర్లు. ఏ బేసిస్ మీద పంపించారు? అసలు తిరుమలలో టెస్టింగ్ ఏజెన్సీ లేని దానికి, టెస్టింగ్ ఫెసిలిటీస్ లేకుండా ఏ విధంగా టెస్ట్ చేశారు, ఏ విధంగా బేస్ నుంచి కల్తీ అన్నారంటే మన పల్లెటూరులో చూస్తుంటే ఇలా వాసన చూసి కల్తీ కాదు, అటువంటి నాలెడ్జ్ ఏమన్నా ఉందా? వాసన చూసి పంపించేశారా? 18 సార్లు వెనక్కి వెళ్ళి అంటే కల్తీ వస్తున్నట్టే కదా. అదే కల్తీ అంటే అవునే. మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? 18 సార్లు వెనక్కి పంపించే అక్కడ వ్యక్తి కాంట్రాక్ట్ రద్దు చేయకుండా, కొత్త వాళ్ళు తీసుకోకుండా, లేదా ఏమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చారా? మీరు ఏమి చేయకుండా అదే వ్యక్తి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అసలు ఒక ల్యాబ్ ఫెసిలిటీని ఎందుకు ప్రొవైడ్ చేయలేదు? ధరలు విపరీతంగా పెంచారుగా. మళ్ళీ శ్రీవాణి ట్రస్ట్ లో 1000 వచ్చినాయే, రూమ్ రెంట్లో 1000 పెరిగినాయే. రోజుకి 5 కోట్లు వెంకటేశ్వర స్వామికి వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ లో కొన్ని 1000 కోట్లు ఉన్నాయి, కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, కొన్ని 1000 కోట్లు ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక 45 లక్షలు పెట్టి ఎందుకు ల్యాబ్ వేయలేదు? మీరు హిందూ మొత్తం అపవిత్రం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అక్షర్ సత్యం గారు, టీటీడీ ఏర్పడింది ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే టీటీడీ ఏర్పడలేదు. టీటీడీ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు దగ్గర నుంచి కూడా దగ్గర టీటీడీ ఉంది. ఆ టీటీడీ ఉన్నప్పుడు మరి అప్పుడు చేయాలి కదా, మరి అప్పుడు చేయకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడనే కారణం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్ ఇది ఎక్కడ వచ్చిందంటే సార్, ఎక్కడో చోట స్టార్టింగ్ అంటూ ఉండాలి, ఎక్కడో చోట మొదలవ్వాలి. ఆ మొదలయ్యింది ఇక్కడ మొదలైంది. తప్పు రైటో అసలు జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నేను మొన్న కూడా చెప్పాను, నేను పవన్ కళ్యాణ్ చెప్పింది అదే, నేను మీ డిబేట్ లోనే చెప్పా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నూనె కల్తీకి సంబంధం ఉండదు, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉండదు. అర్థమైందండి? ఇప్పుడు ఆ కింద ఈఓ గారి కింద ఉన్న టెస్టింగ్ ల్యాబ్ లో సంబంధించి సూపరింటెండెంట్ ఉంటుంది. మీరు చేసుకోండి, విచారణ జరిపించుకోండి, శిక్షించుకోండి అని వైసీపీ మౌనంగా ఉంటే ఇవాళ ఏ గొడవ లేదు. ప్రభుత్వం చూసుకునే తీర్పు వచ్చిన 30 సంవత్సరాలు బట్టి ఉంటుంది. వైసీపీ వాళ్ళు భుజాలు తడుగుకున్నారు కాబట్టి ఈ రోజు వైసీపీని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ధర్మారెడ్డి గారు వచ్చి నిజాలు చెప్పుకుంటుంటే అలాంటి ప్రజలకి అనుమానం రాదు. ఒకసారి దొంగ జరిగినప్పుడు పోయిన దొంగతనాన్ని నాడే చేశాడంటే వైసీపీకి వచ్చి వైసీపీ యొక్క స్వయంకృతాపరాధం. రెండోది, నేను గతంలో కూడా చెప్పా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ దీక్ష తీసుకున్నా నేను మీ సనాతన డిక్లరేషన్ బోర్డు దగ్గర లడ్డూల కోసం కాదని చెప్పి నిన్న కూడా అదే చెప్పాడు ఆయన. సనాతన ధర్మానికి జరిగిన అణిచివేతల గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నాడు ఆయన. ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలు కూడా, వ్యవస్థలు కూడా సనాతన ధర్మవాదులకు ఒక రకంగా ట్రీట్ చేస్తున్నాయి, మిగిలిన మతాలు ఒక రకంగా ట్రీట్ చేస్తున్నాయి. ముస్లిం మతానికి అన్యాయం జరిగితే ఒక రకంగా స్పందిస్తున్నారు, క్రిస్టియన్ మతానికి అన్యాయం జరిగితే ఒక రకంగా స్పందిస్తున్నారు. అదే హిందూ మతానికి అన్యాయం జరిగిందని అంటే మీరు మతగారితో రెచ్చగొడుతున్నారు అంటున్నారు. అది ఫస్ట్ ఈ అభిప్రాయాలన్నీ ఉన్నాయి సార్. రాముడు తలకాయ తీసేస్తే ప్రభుత్వం స్పందించకపోతే ఆ ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట ఉంటే హిందువుల్ని పట్టించుకుంటారు. స్పందించారు, వాళ్ళ మంత్రి స్పందించారు, పోతే ఇంకో విగ్రహం కొనుక్కుంటారు, ఇంకో తలకాయ పెట్టుకోవాలన్నారు అప్పుడు కొడాలి నాని గారు మంత్రి. అంటే వాళ్ళకి రాముడు తలకాయి లేదా ఇంకో తలకాయ ఒకటే.
కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే మాత్రం ఏది ఓసీడీకి అంటే మాత్రం కోర్టుల వరకు వెళ్ళిపోతారు. అంటే రాముడి కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ, లేదా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ, లేదా పవన్ కళ్యాణ్ దేవుడు ఎక్కువ, లేకపోతే దేవుడు సృష్టించిన మనుషులు ఎక్కువ. వాళ్ళు మాత్రం ఎంత సుప్రీం కోర్టుల వరకు వెళ్ళిపోతారు, హైకోర్టులు కోర్టుల దగ్గరికి వెళ్తారు. కానీ వాళ్ళు మిగిలిన వాళ్ళు మాత్రం వెంటనే అరెస్ట్ అయిపోవాలి. మీరు పరిపాలించారు, మీ నాన్నగారు పరిపాలించారు, మీరు పరిపాలించారు, మీకు భిక్ష పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కూడా పరిపాలించాడు. మీరు సృష్టించిన వ్యవస్థల కింద మీ కింద పనిచేసిన పోలీసు వ్యవస్థ మీకు నమ్మకపోతే మీరు పొద్దున పరిపాలనలోకి వస్తే ఎలా నమ్ముతారు సార్? మీ కింద ఎలా పనిచేస్తారు? పాపం గట్టిలాగా వాళ్ళు పనిచేయాలి, ప్రజలు ఎలా పనిచేయించుకుంటారు? రైట్, కంక్లూడ్ చేయండి సార్, ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అనేక సార్లు చెప్పా, ప్రతి ఒక ఇష్యూ వచ్చి సపోజ్ ఎక్కడైనా ఒక ఈలో ఒక అమ్మాయిని రేప్ చేసేసారు అనుకున్నాం సార్, అది చీఫ్ మినిస్టర్ కి సంబంధం ఉండదు, చీఫ్ మినిస్టర్ కి తెలియదు. వచ్చిన ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే చీఫ్ మినిస్టర్ యాక్షన్ తీసుకుని స్పందించి తగ్గ విధంగా యాక్షన్ తీసుకుంటే ప్రజలు అనుమానించరు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ రేప్ చేసినాడు సరదాగా చేసాడు, పాపం రేప్ చేద్దారని వెళ్ళలేదు, అమ్మాయి ఎలా ఉందో చూడటానికి వెళ్ళాడు, కానీ అక్కడ చేసేయాల్సి వచ్చిందని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అనుమానం వస్తుంది ఏళ్ళని చేయించారు. అలాగే తానేటి వనిత ఇచ్చారు ఆ స్టేట్మెంట్. ఎస్, అదే సార్ నేను చెప్తున్నాను కదా, వైసీపీ ప్రభుత్వం చేతగా వాటి స్వయం కృతాపరాధం నేలం తీసి నెత్తిని రాసుకుంటుంది. సనాతన ధర్మం అంటే ఏంటి? అది హిందువులు రెచ్చగొట్టడం. సనాతన ధర్మం ఏంటన్నది పక్కన పెడతాం, హిందూ మతానికి అన్యాయం జరుగుతుందా లేదా? అసలు సనాతన ధర్మం ఇది భారతీయ జీవన విధానం అని మీరు ఎందుకు చెప్తలేదు? ఒక రాజకీయ పార్టీ మీరు హిందువులకు రిప్రజెంట్ చేస్తున్నారు, క్రిస్టియన్స్ రిప్రజెంట్ చేస్తున్నారు, ముస్లింస్ రిప్రజెంట్ చేస్తున్నారు. మీరు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే 3 పెళ్లిళ్ళు చేసుకోవడం అంటే వెంకటేశ్వర స్వామిని అవమానిస్తున్నారా? వెంకటేశ్వర స్వామి 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఈశ్వరుడు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అంటే హిందూ దేవుని అవమానిస్తున్నారా? కృష్ణుడు 1000 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, హిందూ దేవి. అసలు యేసుక్రీస్తు ఎట్లా పుట్టాడు సార్? మరియ కడుపును పుట్టి ప్రతి ఒక్క పుట్టికి ఒక కారణం ఉంటది. దానికి ఆ కారణం లేకుండా మనిషి పుట్టదో, జీవి పుట్టదో. రైట్, సనాతన అన్యాయం జరుగుతూ అన్యాయం ఇప్పుడు నా ప్రభుత్వంలోనే జరగలేదు, దశాబ్దాలుగా జరుగుతుంది. హిందూ దేవాలయాలేమో ప్రభుత్వ అజమాయిషీలో ఉంటాయా? మిగిలిన మతాలనేమో ప్రభుత్వ అజమాయిషీలు అంటే వ్యక్తిగత అజమాయిషీలో ఉంటాయా? హిందూ దేవుళ్ళ గుళ్ళకి వెళ్తే హిందువులు డబ్బులు కట్టాలా? క్రిస్టియన్ మక్కాకి వెళ్ళినా లేదా వీళ్ళ జెరూసలేం వెళ్ళినా వీళ్ళకమ్మ ప్రభుత్వం డబ్బులు ఇస్తాయా? ఇది వివక్షత కాదా సార్? ఇది సనాతన ధర్మాన్ని అణిచివేయడం కదా సార్? ఆంజనేయ సార్ తలకాటి తోక తీసేస్తే ఏమైంది, ఇంకో తోక ఎట్టుకోవచ్చు కదా అంటే ఏమనుకుంటున్నారు సార్ మీరు? హిందువులు మనోభావాలు దెబ్బతినవా సార్? రైట్, ఎక్కడో మణిపాల్ అన్యాయం జరిగించలేదు అంటారు. మణిపాల్ గురించి మీకు పదే చెప్తున్నారే, మరి సనాతన ధర్మం గురించి మీకు తెలియదా? మణిపాల్లో ఉన్న ఇన్సిడెంట్లు అన్ని తెలుసు, మీకు ప్రపంచం అన్ని తెలుసు. సనాతన ధర్మం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి తెలియదా? ఎస్, ఓకే సార్, ధన్యవాదాలండి సత్యం గారు. కంక్లూడ్ చేయండి సార్, మాధవరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇది ఒకటి, మనం ఇందాక అక్షర సత్యం గారు చెప్పినట్టు ఏ పార్టీలకు కాకుండా మన హిందూ దేవాలయాలను కాపాడుకునే బాధ్యత మనది. రైట్, సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందూ దేవాలయాలను కాపాడుకోవడానికి ఎవరు ముందుకు వచ్చినా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చినా మనం సపోర్ట్ చేయాలి, ఎవరు వచ్చినా సపోర్ట్ చేయాలి. దాంట్లో మొదటి లిస్ట్ లో మా అధినేత కళ్యాణ్ గారు వచ్చి ముందుకు వచ్చారు. సో అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఒక ధర్మయుద్ధం జరుగుతుంది, దాంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. రైట్, మల్లికార్జున గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ మాకు మేము హిందువులని విజ్ఞప్తి చేసేది ఒకటే సార్, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి గౌరవంగా ప్రతి ఒక్కరు ఎవరైనా పర్లేదు, అంటే క్రిస్టియన్స్ కావచ్చు, హిందూ కావచ్చు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి దేవుళ్ళు ఉండాలనేది మా విజ్ఞప్తి. అదేవిధంగా ఈ రోజు కేవలం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి సంబంధించింది కలిపి జరిగిందని మాత్రమే మా భారతీయ జనతా పార్టీ నడ్డాగా మాట్లాడడం జరిగింది. పెద్దలు మా రైట్, మీ దగ్గర సిగ్నల్ వీక్. ఎస్, మీ దగ్గర కొంచెం సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, వాయిస్ మీది బ్రేక్ అవుతుంది. ధన్యవాదాలండి మల్లికార్జున గారు, ధన్యవాదాలండి మల్లికార్జున గారు. ఎస్, ధన్యవాదాలు మల్లికార్జున గారు, ధన్యవాదాలు అక్షర సత్యం గారు, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు మాధవరెడ్డి గారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మాత్రం రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్వాగతించారు. మరి రానున్న రోజుల్లో ఈ లడ్డూ వ్యవహారంలో అసలు ఏం జరిగింది అనేది మరికొంత కాలంలో మనకి